హలో మామ నమస్తే. ఫైనల్ గా మనం డెస్టినేషన్ కి అయితే వచ్చేసినాం. మళ్ళీ అక్కడ నుంచి అలో చేస్తలేరు అని చెప్పేసి అంటే ఆయన ఒక రాజకీయ వ్యక్తి. ఆయన 4 times మెంబర్ ఆఫ్ పార్లమెంట్. 1979లో స్టార్ట్ చేసిరు. కింద చేపలు ఉంటాయి అంటే ప్రేమ జంటలు ఇలా వాడు దుంకుతున్నారా అంట. మీకేం పోయే కాలం రా. ఎగ్జామ్ ఉన్నది. టూరిజం రీక్రియేషన్ పార్క్ అంట. రూపీస్ అంట ఈచ్ పర్సన్కి 20 రూపీస్. హలో మామ నమస్తే, అందరు ఎట్లురు మంచిగురా? సో ఈరోజు ఒక లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చిన. ఏందనంటే మీరు థంబ్నెయిల్ చూసి ఉంటారు, మీకు అందరికి అర్థమవుతుంది. మ్యాక్సిమం మీ సింగూర్ ప్రాజెక్ట్ అనేది అందరు చూసి ఉంటారు, కానీ చూడని వాళ్ళ కోసం ఈ వీడియో. నువ్వు చూసినట్టయితే పక్కా చూడు, మళ్ళీ చూడు. ఎందుకంటే ఏమో ఎవరి వీడియోలో ఏముంటుంది ఎవరు తెలుసు. సో అంటే పోవడానికి రీజన్ ఏంటంటే చాలా టైమ్స్ పోయినా నేను, కాకపోతే ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూస్తారని చెప్పేసి దాన్ని ఎందుకు కట్టిరు, ఎప్పుడు కట్టిరు అని చెప్పేసి కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫో అయితే మీకు ఇవ్వాలని అనుకుంటున్నా. మళ్ళీ దాని కింద మంచి చేపలు ఉంటాయి, మంచి మసాలా పెట్టిన చేపలు. సో అవి కూడా మీకు చూపిస్తా. సో లేట్ ఎందుకు మరి, పోదామా? ఫైనల్గా మనం డెస్టినేషన్కి అయితే వచ్చేసినాం. ఇస్నాపూర్ నుంచి 48 kilometers అయితే అవుతుంది. సో పైన పోయినాము, అలో లేదంట. కింద నుంచి అక్కడ ఆపోజిట్లో బ్రిడ్జ్ ఉంటుంది, దాని నుంచి చూస్తే క్లియర్గా కనిపిస్తుంది. మీకు దాని నుంచి చూపిస్తా. మనల్ని అక్కడ నుంచి అలో చేస్తలేరు అని చెప్పేసి దాని ఆపోజిట్లో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఇది ఎక్కడ పోతుందో మనకు కూడా అంత ఐడియా లేదు. అందుకోసం ఇక్కడ మంచిగా వ్యూ కనిపిస్తుంది అనమాట. మొత్తం గేట్స్ కనిపిస్తాయి, మంచి వాటర్ కనిపిస్తాయి, అన్నీ కనిపిస్తాయి. అబ్బో ఎండ మాత్రం బీభత్సంగా చంపుతున్నది. సో ఇవన్నీ గేట్స్ కనిపిస్తాయి అని మీకు క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పేసి నేనైతే ఇక్కడికి వచ్చిన. సో దీని గురించి కొంచెం తెలుసు, నాకు మొత్తం అయితే తెలియదు. కొంచెం చెప్తా, కొంచెం తప్పు ఏమైనా ఉన్నదనుకో లైట్ తీసుకోర్రి. ఏందనంటే దీని పేరు వచ్చేసి ఎం బగారెడ్డి సింగూర్ ప్రాజెక్ట్ అని పిలుస్తారు. ఎందుకు ఎం బగారెడ్డి అంటే ఆయన ఒక రాజకీయ వ్యక్తి. ఆయన 4 times మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా అండ్ 7 times ఎమ్మెల్యే గెలిచిండు. ఆయన పేరు మీదగానే ఈ సింగూర్ ప్రాజెక్ట్ అనేది పెట్టిర్రు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది 1979లో స్టార్ట్ చేసిర్రు, 1989లో కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ దీన్ని ప్రత్యేకంగా దేనికి అంటే ట్విన్ సిటీస్ హైదరాబాదు కోసము నీళ్ళ కోసం అనేది ప్రత్యేకంగా కట్టిరు. మళ్ళీ అంతేకాకుండా దీని కింద ఉన్న చాలా పంటలు పండుతాయి దీని వాటర్ వల్ల. అండ్ అంతేకాకుండా 14 megawatts అనుకుంటా, 14 megawatts విద్యుత్ ఉత్పత్తి చేస్తారు ఈ ప్రాజెక్ట్ నుంచి. మీరు కనిపిస్తున్నాయి కదా మొత్తం గేట్స్ అన్నీ, అవి మొత్తం 17 gates ఉంటాయి. దీని టైప్ వచ్చేసి రేడియల్ టైప్ అనమాట గేట్స్ ఇవి. ఫస్ట్ ఒకసారి కట్టిరు, మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమైందని అంటే ఒకసారి 1999లో అక్టోబర్లో అంటే వాటర్ కొంచెము తక్కువ ఉన్నప్పుడు అది నింపాలని అనుకున్నప్పుడు 1999లో ఏమైందంటే ఏదో గేట్ అనేది సంథింగ్ పోయిందంట. ఇక మళ్ళీ కరెక్ట్ చేసి మళ్ళీ తర్వాత ఇదంతా పూర్తి చేసిరంట. మొత్తం దీంట్లో పైన ఇది హైట్ ఉన్నది కదా అక్కడ సైడ్ నుంచి 33 meters ఉంటుంది కింది నుంచి పైన వరకు. మొత్తం దీంట్లో వాటర్ వచ్చేసి దీని కెపాసిటీ వచ్చేసి 30 TMC. అంటే టీఎంసీ అంటే 1000 million cubics అనుకుంటా, అంతే. అంతేకాకుండా దీంట్లో 1000 crocodiles ఉంటాయంట, అవే ముసళ్ళు ఉంటాయంట. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సింగూర్ వచ్చినాం కదా, సింగూర్ కాకుండా ఇంకొకటి మనం ప్రాజెక్టే కాకుండా చూడవలసిన ఇంకొకటి ఉంది. కింద చేపలు ఉంటాయి, దీంట్లో పట్టినాయా మరి ఈడ పట్టినాయా మనకైతే ఐడియా లేదు. మంచి మసాలా పెట్టి మంచిగా గులాయం చేశారు, తింటే ఎగ్దమ్ ఉంటుంది. నేను 2 times ఏమో తిన్నా, మస్తు టేస్ట్ మాత్రం భలే ఉండే. ఏంటంటే ఇది క్లోజ్ చేయడానికి రీజన్ ఏంటంటే ప్రేమ జంటలు ఇలా వాడు దుంకుతున్నారా అంట. మీకు ఏం పోయే కాలం రా, ఎందుకు వచ్చి దుంకుతుర్రా ఇలా. మళ్ళీ సెల్ఫీ ఫొటోస్ ఏమో తీసుకుంటా పోయి అలా పడుతుర్రంట. సో అందుకోసమని పైన క్లోజ్ చేసిరు. పైనకి వెళ్ళి అయితే ఇంకా వ్యూ బాగుంటుండే, కానీ అలో లేదని చెప్పారు. సో అందుకోసమని నేను ఇక్కడ
అపోజిట్లో వ్యూ అయితే మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన. వాళ్ళు నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది అప్పటి నుంచి. ఆడైతే చేపలు అక్కడ నుంచి వచ్చేటప్పుడు చేపలకు మంచి మసాలా పెట్టి ఫ్రై చేస్తూ ఉన్నారు. అవి చూస్తే అప్పుడే నోరు ఊరింది. మీ అమ్మ తిందామని చెప్పేసి అనుకుంటున్నాను అప్పటి నుంచి. ఫుల్ ఆకలి అవుతుంది. ఇక నడుపుదాం, అది కూడా చూపిస్తాను మీకు. చలో కూడా ఒక చేప తీసుకుందామని వచ్చినాము. చూద్దాం ఎంత అడుగుతా, ప్రైస్ ఎంత ఉందో అడుగుదాం. అన్న ఎంత? బోన్లెస్ 300 ఒకటా? కేజీయా? తీసుకోలే, కావాలి. మొదలు తీసేసి ఇస్తాడు అంతేనా? ఒకటి ఏదైనా మంచిది, మాకు తెలియదు మరి చేపలు. అదే అంత చిన్నది ఇచ్చిండు, అందరు అంటుంది. ముక్కలు కొట్టి పెట్టిండు మొత్తం. ఇదా బోన్లెస్ అంటే ఇది ఇట్లా అయితే. మిగతా డేస్లో ఎక్కువ వస్తారా, సండే ఎక్కువ వస్తారా? ఈరోజేనా? మంచి కట్టెల మీద కాలుస్తున్నాడు. చేసిండు సగం ఎంత కిలో తీసుకుంటే అర్ధ కిలో అందులోనే పోయింది. ఒక చేప తీసుకుంటే ఫ్రై చేసేసరికి గిన్నె అయినాయి. తీసుకున్నా ఫైనల్గా. చలో. అండ్ ఇక్కడ చెట్టుకల్లు కూడా ఉంది. ఎవరున్నారు ఏమన్నా? ఎంత ఆంటీ? ఎంత? చెట్టుకల్లు కదా, చెట్టుదేనా? చెట్టుకల్లు కూడా అవైలబుల్ ఉన్నది. వచ్చిరానుకో చెట్టుకల్లు కూడా తాగొచ్చు. మేము ఆల్రెడీ బయట నుంచి మా బావ తీసుకొని వచ్చిండు. అంటే వేరే ఊరు ఉంటాడు, ఆ ఊరు నుంచి ఇక్కడికి వచ్చిండు, సింగూరుకి వచ్చిండు రమ్మంటే. వాళ్ళ దగ్గర చెట్లు ఉంటాయి, డైరెక్ట్ తీసుకొని వచ్చిండు నా కోసం. అది కూడా అదే తాగుదాం. ఇప్పుడు చేపలు ప్లస్ కళ్ళు రెండు కాంబినేషన్ అయితే ఎగ్దమ్ ఉంటుంది. ఈ కళ్ళు ఈ చేపలు కాంబినేషన్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. తాగుదాం, మస్తు అంటే మస్తు ఉంటుంది. కళ్ళు తాగుకుంటా చేప ముక్క తింటే వేరే లెవెల్ ఉంటుంది. ఎగ్దమ్ ఉన్నది. చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ ఒక చిన్న పార్క్ కూడా ఉంటుంది. నాకు తెలిసి ఫ్యామిలీతో వస్తే ఈ పార్క్లో ఉండొచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇదే పార్క్. ఇక్కడ సింగూర్ ప్రాజెక్ట్ కిందనే ఉంటుంది. దీని పేరు వచ్చేసి తెలంగాణ టూరిజం రీక్రియేషన్ పార్క్ అంట. సో దీని టికెట్ ఎంత ఉంది అని చెప్పేసి దాన్ని కలుసుకొని లోపలికి అయితే ఒకసారి వెళ్దాం. లోపల ఎట్లుందో నేను కూడా చూడలే, ఒకసారి చూద్దాం. టికెట్ ప్రైస్ ఎంతో అడుగుదాం ఫస్ట్. ఎంత? 20. ఫోన్పే ఉందా? దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ అంట. ఈచ్ పర్సన్కి 20 రూపీస్. సో లోపలికి అయితే పోదాం.
ఇట్లా పార్క్ పక్కకే మంచిగా అనిపిస్తుంది వ్యూ. సో ఫైనల్గా ఇది సింగూర్ ప్రాజెక్ట్. సింగూర్కి ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వస్తే మస్తు ఎంజాయ్ చేస్తారు, చిల్ అవుతారు. కిందికి వస్తే పార్క్ ఉంటుంది, చేపలు ఉంటుంది, మస్తు చిల్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. సో ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా వెళ్ళకపోతే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఉంటాం మళ్ళీ బాయ్. నేను మీ టేక్మల్ చిన్న.